హైదరాబాద్ లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఈ క్రమంలోనే జోరుగా నీటి వ్యాపారం సాగుతోంది. కాగా అల్లాపూర్ డివిజన్ లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్లో బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు కొందరు స్వార్థపరులు. స్థానికుల ఫిర్యాదులతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్లతో నీటిని తోడేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను పిలిపించి వెంటనే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఎమ్మెల్యే బాబు సార్ వచ్చి మరి మొత్తం దగ్గర నుండి మొత్తం అన్ని కొలగొట్టించాడు. మరీ ఇంటర్వ్యూ తీసుకొని ఈరోజు వచ్చింది సార్. నిన్న బంద్ చేసిపోయినప్పటి నుంచి అన్ని బోర్లలో వాటర్ వచ్చింది. అంటే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందా మీకు? ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి? 3 నెలల నుంచి, వర్షాకాలం ఫిబ్రవరి నుంచి స్టార్ట్. అంటే ట్యాంకర్లు ఇక్కడ లెక్కలేవు అసలు. అక్కడ ఉన్నాయి దాదాపు 100 ట్యాంకర్లు వెళ్తాయి. ఇవి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లైన్ మొత్తం అక్కడ తీసుకెళ్ళి బిజినెస్ చేస్తారు. మాకు చాలా ఇబ్బంది అయిపోయినాయి. నిన్న బంద్ చేసిపోయిండు సార్. బంద్ చేసిపోయినప్పటి అన్ని బోర్లలో వాటర్ ఉన్నాయి. చేసాం సార్. ఎమ్మెల్యే గారు సార్ చేసినాము. ఆయన వచ్చి స్పందించింది సార్. ఎమ్మెల్యే సార్ చేసి రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇంతమంది సార్ కంప్లైంట్ చేస్తే పంపించిండు. అన్ని గులగొట్టిపోయారు ఎంఆర్ఓ. అయినా కానీ మళ్ళీ ధైర్యంగా చేశారు. ఎవరు ధైర్యం చేస్తారో తెలియదు. మళ్ళీ సార్ నిన్నటి నుంచి మాకు చాలా హెల్ప్ అయింది. నిన్న వచ్చినప్పటి నుంచి బోర్లన్నీ ఓపెన్ అయినాయి. మళ్ళీ ఈరోజు ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చింది సార్. వచ్చానికి గంటలు అందరికి వచ్చినాయి వాటర్. మొన్న సరే బిగించినాడు. అడిగితే మా ఇష్టం బిగిస్తాము, ఎవరికి ఏం చెప్పండి మేము సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ దగ్గర మొన్న వెళ్ళాము, నిన్న వచ్చినారు సార్. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి సార్. ఒక్క ఇంట్లో 4 బోర్లు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మరి ఎటువంటి దుర్మార్గం అంటే ఒక రూమ్ లేకుండా మీటర్ వేయడం, మీటర్ ఇచ్చి బోర్కు కనెక్షన్ వేయడం, దాని డాక్యుమెంట్స్ చక్కగా చూడకపోవడం. నిన్న డీఆర్ ఏఐడి మాట్లాడితే అసలు 2 నెలలైతే మేము మీటర్ లేకుండా అంటున్నాం. ఇక చూస్తేనేమో నిన్నాక మొన్న దానికి బోర్ లేదు. అది చూసుకుందామంటే బోర్లలో ఒక ఇంట్లో 4 బోర్లు 5 బోర్లు వేసి కట్ట దోగి కట్ట కిందకి చూసి మీరు ఏ రకంగా పైప్లైన్ చేసుకుంటారు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేసుకున్నాను. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, మినిస్టర్ గారికి ఫోన్ చేశాను, జెడ్సీకి ఫోన్ చేశాను, అన్ని డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఇలా మార్నింగ్ అది కూడా ఇలా 10 గంటలకు నేను పబ్లిక్తో వచ్చి నీ మండలంలో కూర్చుంటా అంటే ఇవాళ వచ్చి అడౌట్ చేస్తాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఇంత దుర్మార్గమైన. ఇంకోటి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్క బోరుకు 3 లక్షల రూపాయలు కొంతమంది తీసుకుంటారు. ఆఫీసర్లు తీసుకుంటారా ఇంకోటి తీసుకుంటారా నేను చెప్పలేం. కానీ వీళ్ళంతా నేను వచ్చినప్పుడు మా దగ్గర 3 లాక్స్ తీసుకుంటున్నారు 2 నెలలకు అని వాళ్ళు చెప్పారు. నేను ఆఫీసర్గా కొడతా ఉన్నాను. నీకు ఇన్నిసార్లు చెప్పి ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తే మీరు స్పందించలేకుండా మీ కామన్చర్ మధ్యలోకి వేసి పైప్ లైన్ వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని కేసు పెట్టకుండా ఇష్టానుసారంగా ఒక ఇంట్లో 4 బోర్లు వేస్తే మన ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాను ఆలోచన. నేను జెర్సీ గారు చెప్పాను. జెర్సీకి 4-5 సార్లు ఫోన్ చేశాను. జెర్సీ నేను ఒక ఎమ్మెల్యేను కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీ 1,70,00,000 ఓట్లు నాకు వేసారు. 75,000 మెజార్టీతో గెలిచాను. ఒక ఎమ్మెల్యే గౌరవం లేనటువంటి పరిస్థితి. ప్రజల పక్షాన్ని నిలబడాలంటే ఆలోచనతో చెప్తే స్పందించలేదు. మాకు ఆఫీసర్ వస్తలేరు, ఈ ఆఫీసర్ వస్తలేదు. ఈ చర్యలను చూసేది ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ. దానికి పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు. ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదు. దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా వచ్చింది? మా పేరు ఎట్లా వచ్చింది? ఇక్కడ ఒక డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం, గరీబోడు చిన్న ఇల్లు కట్టుకుంటారేమో మన ఇంటిని పడడం, గురగొట్టడం, అల్లా కొలం చేయడం. ఇంత దౌర్జన్యంగా హైదరాబాద్ నగరంలో ఈడ సున్నం చెల్ల కనీసం 100 బోర్లు దాకా, ఈడ 200 బోర్ల దాకా ఇంచలా విడిగా ఈ రకంగా అమ్ముతూ ఉంటాయి. అధికారులు పట్టించుకోకపోవడం అనేది బాధాకరం. నేను అధికారులకు హెచ్చరిస్తున్నాను, మీ ప్రవర్తన మార్చుకోండి. ఈ రాజకీయాలు పోకండి, ప్రజల పక్షాన్ని నిలవండి, ప్రజలకు సేవ చేయండి. మీరు ఈట మళ్ళొక్కసారి బోర్లు నడిచినాయంటే ఖచ్చితంగా జెర్సీ మీద, ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద, ఖచ్చితంగా ఆఫీసర్ కన్సల్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నేను ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇటు జరిగినాయంటే ఇప్పటికే నీళ్లు లేక అల్లాడిపోతున్నారు జనాలు. మీరు తీయడం పుణ్యం వల్ల ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళే. నిన్న వచ్చి బంద్ చేసిపోతే ఇలా 10 ఇంటికి నీళ్ళు వచ్చినాయి. నేను 4 గంటలు బంద్ చేస్తే 10 ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆ రకంగామైనటువంటి దుర్మార్గం చేసి ఇంత కట్ట ఇది కట్ట కిందకే తిరుగుతున్నారంటే మరి అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకోవాలో కలెక్టర్ ఆలోచన చేసుకోవాలి, మున్సిపల్ కమిషనర్ తీసుకోవాలి. నేను జెర్సీ చెప్తా ఉన్నాను, ఆఫీసులో కూర్చోవడం కాదు, తిరుగుమని చెప్తా ఉన్నాను. నాకు ఎమ్మెల్యే ఇంకొకసారి నేను చెప్పించుకునే ప్రయత్నం చేయకండి.
ప్రజలను తీసుకొచ్చి ఖచ్చితంగా నేను ధర్నా చేసే ప్రయత్నం చేసి ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి తెలియజేస్తాను. మళ్ళీ పండుగ మళ్ళీ ఇదే